హాయ్ ఆస్పిరెంట్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఎస్ఏ మ్యాథ్స్ మెథడాలజీలో నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియో పెట్టాను. ఈరోజు పార్ట్ 2 వీడియో, ఇంకోటి పార్ట్ 3 కూడా చేస్తాను. సో అక్కడితో ప్రీవియస్ స్టెట్లో వచ్చిన మ్యాథ్స్ మెథడాలజీ బిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. సో ఈ బిట్స్ అనేవి ఓన్లీ ఎస్ఏ వాళ్ళకే కాదు, మన పేపర్ 1కి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. ఎందుకంటే సేమ్ సిలబస్ ఉంటుంది, క్వశ్చన్ ఫ్రేమింగ్ కూడా సేమ్ వాళ్ళకి ఎలా ఫ్రేమ్ అయిందో మనకు కూడా అదే విధంగా ఫ్రేమ్ అవుతుంది. కాబట్టి పేపర్ 1 వాళ్ళు కూడా చూడండి, చూస్తే మీకే క్లారిటీ వస్తుంది వాళ్ళ బిట్స్ మన బిట్స్ సేమ్ ఉన్నాయా లేదా అని. ఓకే, సో ఇది పేపర్ 1కి యూజ్ అవుతుంది, పేపర్ 2కి యూజ్ అవుతుంది. సో డెఫినెట్గా యూజ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు ప్రతి ఒక్కరు ఛానల్ని ఫాలో చేయండి అండ్ లైక్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేయండి. ఇందులో ఫస్ట్ బిట్ చూడండి, ఒక మూల్యాంకన సాధనాన్ని ఎన్నిసార్లు వాడినా నిలకడైన ఫలితం వస్తే ఆ సాధనం ఈ లక్షణాన్ని కలిగి ఉంటుంది. ఆప్షన్స్: విశ్వసనీయత, సప్రమాణత, విచక్షణ శక్తి, నిర్వహణ సౌలభ్యం. నేను పార్ట్ 1 వీడియోలో కూడా చెప్పాను. చూడండి, మూల్యాంకన సాధనాన్ని ఎన్నిసార్లు వాడినా నిలకడైన ఫలితం వస్తే అది విశ్వసనీయత అవుతుంది. అవునా, నేను ఆల్రెడీ చెప్పా, ఒక విద్యార్థికి ఒక ఎగ్జామ్ పెడితే ఆ ఎగ్జామ్ అనేది విద్యార్థి ఎన్నిసార్లు రాసినా ఒకే విధమైన మార్కులు వస్తే అది అక్కడ ప్రశ్నపత్రానికి విశ్వసనీయత ఉంది అని అర్థం. అవునా, సో ఇక్కడ అదే క్వశ్చన్ ఫ్రేమ్ అయింది. ఆన్సర్ వచ్చేసి విశ్వసనీయత. సప్రమాణత అవ్వదు. నేను ఆల్రెడీ చెప్పాను కదా, సప్రమాణత అంటే ఏంటి, మనం ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాం, ఆ ఎగ్జామ్ అనేది ఏ ఉద్దేశం కోసం పెడుతున్నావో ఆ ఉద్దేశం అనేది నెరవేరితే ప్రశ్నపత్రానికి సప్రమాణత ఉంది అని అర్థం. సో ఇక్కడ క్వశ్చన్లో ఆ విధంగా ఏమి కనబడట్లేదు కదా, లేదు. సో సప్రమాణత అవ్వదు. అసలు విచక్షణ శక్తి అవ్వనే అవ్వదు, నిర్వహణ సౌలభ్యం కూడా అవ్వదు. ఓకే, అంటే ఇక్కడ ఒక మూల్యాంకన సాధనాన్ని ఎన్నిసార్లు వాడినా నిలకడైన ఫలితం వస్తే దాన్ని విశ్వసనీయత అని పిలుస్తారు, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, ప్రతిభావంతులైన విద్యార్థులలో నిగూఢమైన ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీయడానికి అనువైన వేదిక ఏది? గణిత క్లబ్, గణిత ప్రయోగశాల, గణిత ప్రదర్శన అంటే ఎగ్జిబిషన్, గణిత గ్రంథాలయం. ఏదవుతుంది? విద్యార్థులలో ఉన్న నిగూఢమైన ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీయడానికి అత్యంత అనుకూలమైన వేదిక ఏది అంటే గణిత ప్రదర్శన అండి. ఇక్కడ గణితానికి సంబంధించిన వస్తువులను తయారు చేస్తారు, దానికి సంబంధించిన పథక రచన కూడా రాయడం జరుగుతుంది ఈ గణిత ప్రదర్శనలో. సో దాని ద్వారా విద్యార్థుల్లో ఉన్న ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీయడానికి ఛాన్స్ ఉంటుంది. అవునా, సో అందువలన గణిత ప్రదర్శన అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అవుతుంది. గణిత క్లబ్ అవ్వదు. ఏంటి గణిత క్లబ్ అంటే? నేను మొన్న కూడా చెప్పాను, గుర్తుందో లేదో మీకు. గణితం అంటే ఇష్టం ఉన్న వ్యక్తులు కావచ్చు, ఆసక్తి ఉన్న వ్యక్తులు, వీళ్ళందరూ కలిసి సమావేశాలు జరుపుకునే చోటు అన్నట్టు. ఇక్కడ గణితానికి సంబంధించిన సహపాఠ్య కార్యక్రమాలు కావచ్చు, ఆటపాటలు కావచ్చు, ఉపన్యాసాలు కావచ్చు, అన్నీ కూడా కొనసాగే చోటు ఏది అంటే గణిత క్లబ్ అండి. ఓకే, సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. నెక్స్ట్ గణిత ప్రయోగశాల అవ్వదు, అంటే ప్రయోగాలు నిర్వహించేది. నెక్స్ట్ గణిత గ్రంథాలయం కూడా అవ్వదు, అంటే గణితానికి సంబంధించిన రిఫరెన్స్ బుక్స్ని అందులో నుండి గ్రంథాలయం నుంచి తీసుకుంటాం. సో ఇది మనకు ఆన్సర్ అవ్వదు. ఓకే, ఇక్కడ ప్రజ్ఞా పాఠవాలను వెలికి తీయడానికి అత్యంత అనువైన వేదిక వచ్చేసి గణిత ప్రదర్శన అండి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి, గణితంలో అభ్యసన అనుభవాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవలసిన అంశం ఏంటి? ఏంటి? గణితంలో ఉన్న అభ్యసన అనుభవాలను రూపొందించడానికి గుర్తుంచుకోవాల్సిన అంశం. చూడండి, ఆప్షన్ చూస్తే ఆన్సర్ ఈజీగా దొరికిపోద్ది. ఉపాధ్యాయుని ఆసక్తి. అవునా, గణితంలో అభ్యసన అనుభవాలను రూపొందించుకోవాలంటే ఆ ఉపాధ్యాయుని ఆసక్తి అవసరమా? సో ఇది తీసేయచ్చు, కాదు కదా. ప్రతిభావంతులైన విద్యార్థుల భాగస్వామ్యం. ఓన్లీ ప్రతిభావంతులైన వారినే తీసుకుంటామా? తీసుకోకూడదు కదా, అందరినీ కలిపి తీసుకోవాలి. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్ క్లిష్టత నుండి సరళతగా కాదు, ఇక్కడే తెలిసిపోతుంది. క్లిష్టత నుండి సరళతకు వెళ్ళదు ఎప్పుడైనా కానీ, అభ్యసనం అనేది సరళత నుండి క్లిష్టతకు వెళ్తుంది. సో ఇది తీసేయచ్చు. సాధించవలసిన లక్ష్యాలు, ఎస్ ఇదే కదా, ఆబ్జెక్టివ్స్ టు బి అచీవ్డ్. ఏవైతే సాధించాలనుకుంటున్నామో ఆ లక్ష్యాలని డెఫినెట్గా అభ్యసన అనుభవాలను రూపొందించేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశం అండి ఇది. ఓకే, స్టే బిట్ చూడండి,
కొంచెం జూమ్ చేసుకుందాం, ఆప్షన్స్ తర్వాత చూద్దాం. చూడండి, క్రింది వాటిలో పాఠశాల గణిత విద్యా ప్రణాళికకు పాఠ్యాంశాలను ఎంచుకోవడంలో సంబంధం లేని అంశాలను గుర్తించండి. ఓకే, గణిత పాఠ్య ప్రణాళికను తయారు చేద్దాం అనుకుంటున్నాం. అందులో పాఠ్యాంశాలని ఎంచుకోవడంలో ఈ క్రింది వాటిలో ఏది సంబంధం లేదు. ఓకే, తార్కిక క్రమం. గణిత విద్యా ప్రణాళికను తయారు చేస్తున్నావు అంటే కంపల్సరిగా లాజికల్ ఆర్డర్ అనేది కనబడాలి. సో ఇది మనకు ఆన్సరే అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఉపాధ్యాయ కేంద్రీకృతం. అసలు ఉపాధ్యాయ కేంద్రీకృతంగా పాఠ్యాంశాలను ఎంచుకుంటారా? అసలు ఎంచుకోనేకూడదు, విద్యార్థి కేంద్రీకృతంగానే ఎంచుకుంటాం. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, మానసిక వికాస క్రమం. ఎస్, సైకలాజికల్ ఆర్డర్ కంపల్సరీగా మెయింటైన్ చేస్తాం. సో ఇది ఉంటుంది. నెక్స్ట్, ఉపన్యాస కేంద్రీకృత విధానం. గణితంలో ఉపన్యాస కేంద్రీకృత విధానం అసలు పాటిస్తామా? పాటించకూడదు కదా. ఉపన్యాస కేంద్రీకృతం పాటించుకుంటూ వెళ్తే విద్యార్థికి ఏమైనా అర్థం అవుతుందా? అవ్వదు. విద్సం ఉపన్యాస కేంద్రీకృతంగా ఉండకూడదు కాబట్టి తీసేయచ్చు. సో ఏంటి సంబంధం లేని అంశాలు? బీడి మాత్రమే. చూడండి ఆప్షన్ చూడండి, ఎక్కడుంది? సెకండ్ ఆప్షన్ బీడి మాత్రమే. ఓకే, క్వశ్చన్ని క్లారిటీగా అర్థం చేసుకొని ఆప్షన్స్ చూస్తే ఆన్సర్ అనేది కరెక్ట్గా పెడతామండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, త్రిభుజీకరణను ఉపయోగించి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుగొనండి. ఈ సమస్య బోధనకు అత్యంత అనువైన గణిత బోధనా పద్ధతి. ప్రకల్పన పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. చూడండి, త్రిభుజీకరణను ఉపయోగించి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుగొనాలి. ఓకే, ఇందులో ప్రాజెక్ట్ మెథడ్ యూజ్ చేస్తామా? చెయ్యము. సంశ్లేషణ పద్ధతిని యూజ్ చేయము. ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి. ఉదాహరణల నుంచి వెళ్ళడానికి ఛాన్స్ ఉండదు, డైరెక్ట్గా సూత్రాన్నే ఉపయోగిస్తాం కాబట్టి ఆగమన పద్ధతి అవ్వదు. ఆన్సర్ వచ్చేసి నిగమన పద్ధతి అండి. ఏంటి? త్రిభుజీకరణను ఉపయోగించి చతుర్భుజ వైశాల్యానికి సూత్రాన్ని కనుగొనడానికి అత్యంత అనువైన పద్ధతి నిగమన పద్ధతి. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇవి చూడండి, ఒక విద్యార్థి గణిత సమాసాలను రూపొందించగలడు. అప్పుడు ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఏంటి? గణిత సమాసాలను రూపొందించాడు. ఓకే, సో ఇక్కడ ఏమైనా అనుసంధానం చేశాడా? ఒక సబ్జెక్ట్ను ఇంకో సబ్జెక్ట్తో అలా అనుసంధానం ఏమైనా ఉందా? లేదు కదా. సో ఇది తీసేయచ్చు. నెక్స్ట్, వ్యక్తపరచడం. ఎస్, వ్యక్తపరచడం అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకు గణితానికి సంబంధించిన భావాలను ఏవి ఇచ్చినా కానీ వాటిని చదవగలగడం కావచ్చు, రాయగలగడం కావచ్చు, చేసిన లేదంటే వాటిని వ్యక్తీకరించిన లేదంటే గణిత వ్యక్తీకరణలను రూపొందించిన, సొంత మాటల్లో రాసిన, ఇవన్నీ కూడా వ్యక్తపరచడం కిందకే వస్తాయండి. ఇక్కడ గణితానికి సంబంధించిన సమాసాలను రూపొందిస్తున్నాడు కాబట్టి ఇది వ్యక్తపరచడం కిందకి వెళ్ళిపోతుంది. ఓకే, సమస్య సాధన అవ్వదు. సమస్య సాధన అంటే ఇక్కడ మనకు ఒక క్వశ్చన్ ఇచ్చి ఉండాలి, ఆ క్వశ్చన్ని సాల్వ్ చేస్తే అతనికి ఒక నూతన సమాధానం అనేది రావాలి కంపల్సరీ. అలా వస్తేనే సమస్య సాధన అవుతుంది. సో ఇలా ఛాన్స్ లేదు కదా ఇక్కడ. సో తీసేయచ్చు. నెక్స్ట్, కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కూడా అవ్వదు. ఇందులో కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడంలో జస్ట్ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ని ఆర్డర్లో పెట్టే విధంగా ఉంటుంది మనకు. అంటే ఆరోహణ క్రమం, అవరోహణ క్రమంలో రాయండి కావచ్చు, చిన్న సంఖ్యలు పెద్ద సంఖ్యలు రాయండి అని కావచ్చు, ఆగమన నిగమన పద్ధతులను ఉపయోగించండి అని కావచ్చు. ఇలా కనిపిస్తే అది మనకు కారణాలు చెప్పడం, నిరూపణలు చేయడం కిందకి వెళ్ళిపోతుంది. బట్ ఇక్కడ గణిత సమాసాలను రూపొందించగలడు అని మాత్రమే ఇచ్చాడు. సో అలాంటప్పుడు అది వ్యక్తపరచడం కిందకే వెళ్ళిపోతుందండి. ఓకే, విద్యా ప్రమాణాలు అనేవి క్లారిటీగా చదవండి, కంపల్సరీగా ఇలాంటి బిట్స్కి ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్, గణితంలో నిర్మాణాత్మక అభ్యసనానికి ఈ క్రింది వాటిలో ఏది సహాయపడదు అని అడిగాడు. నిర్మాణాత్మక అభ్యసనం ఏంటి? నిర్మాణాత్మక అభ్యసనం పోనీ పియాజే నిర్మాణాత్మక వాదం అయితే తెలుసు కదా. అంటే పిల్లవాడు ఏదైనా యాక్టివిటీలో పాల్గొన్నప్పుడు అతనికి ఉన్న పూర్వ అనుభవాల ద్వారా అతనంతలో అతని జ్ఞాన నిర్మాణం అనేది నిర్మించుకుంటే అది నిర్మాణాత్మక అభ్యసనం కిందకి వెళ్ళిపోతుంది. అవునా? సో దానిలో సహాయపడనిది ఏది అని అడిగాడు. ఫస్ట్ చూడండి, గణిత ప్రయోగశాల కృత్యాలు మరియు సమూహ చర్చలు. ఇది సహాయపడుతుంది కదండి. ఎందుకు? ఇక్కడ గణిత ప్రయోగశాలలో యాక్టివిటీ చేస్తున్నాడు అంటే అతనికి ఎంతో కొంత జ్ఞానం అనేది నిర్మించబడుతుంది. సో ఇది మనకు ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, విద్యార్థుల అన్వేషణ మరియు వివేచనను సులభతరం చేయడం. ఎస్, ఇది అవుతుంది కదా. విద్యార్థి అన్వేషిస్తున్నాడు, వివేచన చేస్తున్నాడు అంటే జ్ఞానాన్ని వాడంతల వాడే నిర్మించుకోవడం డెఫినెట్గా జరుగుతుంది. సో ఇది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, నిజ జీవిత సమస్య పరిష్కారం. ఎస్, ఇది కూడా అవుతుంది.
అంతే కదా, గత అనుభవాలను కంపల్సరీగా యూజ్ చేస్తాడు. ఉపాధ్యాయుడు చెప్పే దానిపై మాత్రమే దృష్టి పెట్టడం ఇది కాదు కదా. ఉపాధ్యాయుడు చెప్పే దానిపై మాత్రమే దృష్టి పెడితే అతనికి జ్ఞాన నిర్మాణం అనేది జరగదు, అవునా? సో ఇది తీసేయచ్చు. ఓకే, ఇక్కడ నిర్మాణాత్మకవాదం అంటే ఏంటో తెలిస్తే ఈజీగా ఆన్సర్ని పెట్టేయచ్చు ఇలాంటి క్వశ్చన్కి. నెక్స్ట్ ఈ బిట్ చూడండి. ఆవర్తన పనిలో గణిత ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను ఎందుకు తనిఖీ చేయాలి? ఇక్కడ ఆవర్తన పని అంటే డ్రిల్ వర్క్. నేను ఇంగ్లీష్ మెథడాలజీ బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా చెప్పాను డ్రిల్లింగ్ అంటే ఏంటి అని. అంటే పునరావృతం చేసే పనులు అన్నట్టు, అంటే లైక్ ఇంటి పని, మనకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇంటి పని. ఓకే, దాంట్లో గణిత ఉపాధ్యాయులు విద్యార్థుల తప్పులను ఎందుకు తనిఖీ చేయాలి అని అడుగుతున్నాడు. చూడండి, సిలబస్ పూర్తి చేయడానికి దోహదపడుతుందా? ఇంటి పనిస్తే కాదు కదా, తీసేయచ్చు. విద్యార్థులను సరిదిద్దడం మరియు మార్గనిర్దేశనం చేయడం, ఎస్ ఇది కరెక్టే అవుతుంది కదా. ఏదైనా ఒక పనిని పునరావృతం చేస్తున్నావు అంటే ఆ విద్యార్థి ఏదైనా తప్పు చేస్తే అది సరిదిద్దబడుతుంది, కరెక్టే కదా. అందులో మార్గనిర్దేశనం కూడా చేయొచ్చు, చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. పదే పదే తప్పులు చేస్తే విద్యార్థులను శిక్షించడం, అవునా? కాదు కదా. నేర్చుకోవడాన్ని భారంగా మార్చడం, కాదు కదా, తీసేయచ్చు. ఓకే, ఏం లేదు, ఆవర్తన పనిలో అన్నాడు, పునరావృతం చేస్తూ ఉంటే పనిని పునరావృతం చేస్తూ ఉంటే ఏమవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ ఆ వేలో మనం థింక్ చేసి ఆన్సర్ పెడితే ఈజీగా ఆన్సర్ని పెట్టేయచ్చు. ఓకే, ఇవ్వండి ఈరోజు ఒక 8 బిట్స్ అనేవి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో యూజ్ చేసుకోండి. పేపర్ 1 వాళ్ళకి యూజ్ అవుతుంది, పేపర్ 2 వాళ్ళకి యూజ్ అవుతుంది. సో ఎంతో కొంత కాన్సెప్ట్ పైన అయితే గ్రిప్ అనేది వస్తుంది అండ్ బిట్ ఏ విధంగా ఫ్రేమ్ అయిందో ప్రతి ఒక్కరికి అండర్స్టాండ్ అవుతుందండి. ఓకే, వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.